నమస్తే అరవింద మ్యామ్. నమస్తే అండి. సో ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూల్ డ్రింక్స్ చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంటారు. ఈ సీజన్లో ఎక్కువ సేల్ ఉండేది కూడా వాటికి. చిన్న పిల్లల వైపు కనుక మనం వస్తే 2 years 1 year బేబీస్ నుంచి కూడా కూల్ డ్రింక్స్ అనేది ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటుంటారో పిల్లలకి సరదాగా అడుగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు తాగి సిప్పర్లలో పోసి ఇవ్వడము, లేదంటే బాటిల్ ఇచ్చేయడము, గ్లాసెస్ త్రూ అయినా సరే కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉంటుంటారు. ఒక్క సిప్పే కదా పర్లేదు అంటూ ఉంటుంటారు. కూల్ డ్రింక్స్ అనేవి పిల్లల హెల్త్కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? కూల్ డ్రింక్స్ అనేవి మనం ఫస్ట్ చూసుకుంటే అండి, అది నార్మల్గా క్యాజువల్గా అందరూ చాలా తాగేస్తూ ఉంటారు. లీటర్లు కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి రోజు పిల్లలకి ఇచ్చేయడం ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటారు. సో కూల్ డ్రింక్స్ చూసుకుంటే అందులో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ కార్బనేటెడ్ బెవరేజ్ అది. సో అందులో కార్బన్ యాడ్ చేసి ఇస్తారు కాబట్టి పిల్లలకి పర్టికులర్లీ ఇప్పుడు మనం రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది, అందులో మనం చూసుకున్నట్టయితే గనక పిల్లలకి less than 2 years వాళ్ళకి యాడెడ్ షుగర్ అనేది అసలు ఇవ్వకూడదు. సో అలా ఇవ్వకపోవడం వల్ల మనం ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ అనేది ఒక 35% వరకు తగ్గించుకోవచ్చు. ఇండియా మీరు చూసినట్టయితే గనక మనం ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇండియాలో మధుమేహం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ స్టడీలో మనం దీన్ని బట్టి చూసుకున్నట్టయితే పిల్లలకి less than 2 years వాళ్ళకి యాడెడ్ షుగర్, వైట్ షుగర్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో నెక్స్ట్ ఈ కూల్ డ్రింక్స్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండడం వల్ల అది వెంటనే బ్లడ్లోకి షుగర్ స్పైక్ అనేది అవుతుంది. సో దీనివల్ల బేబీ బాడీలో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాల్సి రావడం, దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఓవర్ వెయిట్ అవ్వడం, ఒబేసిటీ స్థూలకాయం రావడం అనే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ అన్నం తినే టైంలో ఆర్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూల్ డ్రింక్స్ ఇచ్చేసి వాళ్ళకి కడుపు నిండిపోతే వాళ్ళు సరిగ్గా అన్నం కూడా తినక దానివల్ల మళ్ళీ మాల్ న్యూట్రిషన్ అయ్యి న్యూట్రియం డెఫిషియన్సీస్ రావడం అనే ప్రమాదం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనం ఏదో సరదాగా పిల్లలకి కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయడమే మంచిది, వాళ్ళకి అలవాటు చేయకపోవడం అనేది చాలా మంచిది. అండ్ దీనిలో ఉండే ఫాస్ఫరస్, ఎక్కువ సాల్ట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి బోన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. సో అందుకని పిల్లలకి యాజ్ అ రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ అసలు అవాయిడ్ చేయడం అనేది మంచిది. అసలు ఎప్పుడు ఇవ్వకపోవడం అనేది మనం యూజువల్గా మనం పాటించుకోవాలి. ఇంకా వాళ్ళు అడిగితే ఏమి ఇవ్వాలి, ఇంట్లో అందరూ వచ్చారు ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళకి హెల్దీ డ్రింక్స్, న్యాచురల్ డ్రింక్స్ లైక్ కోకోనట్ వాటర్ ఇలాంటివే ఇచ్చుకోవడం అనేది మనం చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే పిల్లలకి లూజ్ మోషన్స్ అలా అవుతున్నప్పుడు ఇంట్లోనే షుగర్ వాటర్ కలిపేసి అలాంటివి ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా మంచిది కాదు. వాళ్ళకి ప్రాపర్లీ డాక్టర్తో రాయించుకొని ప్రాపర్గా ఇచ్చే ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ ORS అనేది ఇస్తేనే వాళ్ళకి మోషన్స్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఓన్లీ షుగర్ మిక్స్ చేసి ఆ వాటర్ పట్టిస్తూ ఉంటే పిల్లలకి ఇంకా ఎక్కువ ఆస్మోటిక్ డయేరియా అంటాం. షుగర్ వల్ల బాడీలో ఉండే నీరు ఇంకా బయటికి సెక్రెట్ అయ్యి ఇంకా మోషన్స్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో క్యాజువల్గా కానీ ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ అండ్ ఇలా పర్టికులర్లీ డయేరియాస్ ఉన్నప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా పిల్లలకి కూల్ డ్రింక్స్, స్వీట్ షుగర్ ఎక్కువ ఉన్న డ్రింక్స్, షుగర్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి కూడా బయట నుంచి కొనుక్కొని ఇవ్వకపోవడమే మంచిది. మీరు ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలి అనుకుంటే హోమ్ మేడ్ జ్యూసెస్ మనం ఇంట్లోనే ఈజీగా చాలా రకాల రెసిపీస్తో మనం చేసేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఫ్రూట్స్ బ్లెండ్ చేసేసుకొని జ్యూసెస్ చేసుకొని కొంచెం న్యాచురల్ స్వీట్నర్ యాడ్ చేసుకొని ఇంట్లోనే ఇచ్చుకోండి. సో మనం బయట కొనుక్కొని ఇచ్చే వాటిల్లో ఇప్పుడు సపోజ్ మనం మ్యాంగో జ్యూస్ అంటాం, కానీ కొనే దానిలో చాలా ఎక్కువ యాడెడ్ షుగర్స్ ఉంటాయండి. సో మనం వాళ్ళకి హాని చేసిన వాళ్ళం అవుతాం. సో పిల్లలకి అంత ఈజీగా మనం ఇవన్నీ కొనిచ్చేయడం అనేది మనం మానుకుంటే మంచిది. అండ్ మీరు అన్నట్టుగానే చిన్నపిల్లల్లో కనుక మనం చూస్తే ఒకప్పుడు షుగర్ అనేది 60+ 70+ ఏజ్లో కనిపించేది. అది కూడా రేర్గా ఒక 100లో ఒక 5-6 మాత్రం చూస్తాం. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర స్టార్ట్ చేస్తే షుగర్, బీపీ అన్న పాయింట్ చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. ఈ కూల్ డ్రింక్స్ అనేది కనుక ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నాను, ఏ ఏజ్ వరకు ఇటువంటి లిక్విడ్స్ని పిల్లల దాకా రానివ్వకూడదు అంటారు మామూలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తే? అసలు వాళ్ళకి మనం పేరెంట్స్గా మన కంట్రోల్లో ఉన్నంత వరకు అంటే అప్ టు టీనేజ్ వరకు కూడా మనం వీళ్ళకి ఎప్పుడైనా సరే అండి, ఈవెన్ పెద్ద అయ్యాక కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా కూడా లైక్ ఈ షుగర్ కంటైనింగ్ డ్రింక్స్, సో కెఫినేటెడ్ డ్రింక్స్, ఎక్కువ కాఫీస్, టీస్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఎందుకంటే షుగర్ ఎక్కువ స్పైక్ అయినప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి. దానివల్ల తర్వాత కూడా మళ్ళీ క్రేవింగ్స్
మళ్ళీ ఏదో ఒక స్వీట్ తినాలి అన్న ఇది క్రేవింగ్ వస్తూ ఉంటుంది. ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తే వాళ్ళకి అదొక హెల్దీ హ్యాబిట్ లాగా మారుతుంది. మనం ఇవన్నీ కొనుక్కోవాలి తినాలి అన్న ఐడియా కూడా వాళ్ళకి ఉండదు. ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు అన్నట్టుగానే షుగర్ ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తేనే మంచిది. దాంతోపాటు చాలా మంది అడిగేది ఏంటంటే స్వీట్స్కి సంబంధించి కూడా ఏ ఏజ్ నుంచి అలవాటు చేయొచ్చు, ఏ ఏజ్ నుంచి పెట్టాలి అని అడుగుతూ ఉంటుంటారు. అంటే 1 year బేబీస్కి కూడా మనం ఇస్తూ ఉంటాం సరదాగా ఇంట్లో. ఒక ఏజ్ అనేది ఏమైనా ఉంటుందా, ఈ ఏజ్ వరకు వీటిని ఇంట్రడ్యూస్ చేయకూడదన్న ఏజ్ ఏమైనా ఉంటుందా పర్టికులర్? ఇప్పుడైతే మేము 2 years వరకు షుగర్ అనేది ఇవ్వద్దని చెప్తున్నాము. 2 years వరకు. కానీ మీరు ఏదైనా స్వీట్స్ ఇవ్వాలి అనుకుంటే హోమ్ మేడ్ స్వీట్స్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే మనం అందులో ప్రిజర్వేటివ్స్ కానీ, ఇప్పుడు మీరు అన్నారు కూల్ డ్రింక్స్, వాటిల్లో ఉండే ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా హాని జరుగుతుంది. సో ఇంకా యాడెడ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలియదు. సో ఇంట్లో మనం ఈజీగా చేసుకొని పిల్లలకి హెల్తీగా ఇవ్వడం అనేది చాలా మంచిది. ఒక కూల్ డ్రింక్స్ అనే కాదు, చాక్లెట్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, క్రీమ్ బిస్కెట్స్ కానీ పిల్లలు రకరకాలుగా అడుగుతూ ఉంటారు. కేక్స్ అని, అన్నిట్లో ఉండేది అదే షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి లైక్ బర్త్డేనో అలా ఉన్నప్పుడు అయితే ఓకే. కానీ ఎవ్రీ వీక్ కొనియడము, వీకెండ్ అయితే బయటికి వెళ్ళడము, కూల్ డ్రింక్స్ కొనియడం, జంక్ ఫుడ్ కొనియడం అనేది పిల్లలకి మనం అవాయిడ్ చేయాల్సిందే కంపల్సరీగా. డెఫినెట్గా మ్యామ్. ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో ఇది సమ్మర్ సీజన్, ప్రతి ఒక్కళ్ళు కూల్ డ్రింక్స్ అనేది సర్వసాధారణంగా న్యాచురల్గా తీసుకునే ఒక లిక్విడ్. బట్ పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటూ ఉంటారో వాళ్ళ ముందు దయచేసి దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. అట్లీస్ట్ 2 years వరకైనా సరే దాన్ని మనం అవాయిడ్ చేసి ఆ హ్యాబిట్ని కనుక మనం రిమూవ్ చేయగలిగితే చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటుంటాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో షుగర్ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. 3-4 years పిల్లలు కూడా షుగర్ ఉంది అన్న వర్డ్ ఈ మధ్య కాలంలో మనం విన్నాం. కాబట్టి దీని గురించి హైలైట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఈ సీజన్లో దయచేసి పిల్లలకి కోకోనట్ వాటర్ లాంటివి, వాటర్ ఎక్కువగా ఇవ్వడం తప్ప షుగర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.